యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికి వందనాలు తెలియపరుస్తున్నాను. మీ అందరికి వందనాలండి. మరి ఈ యొక్క వాక్యము వినున్నప్పుడు ఎవరు అజాగ్రత్తగా ఉండకూడదు. జాగ్రత్తగా శ్రద్ధ కలిగి ఆ మాటలన్నీ మన హృదయాలలో భద్రపరచుకోవాల్సిందిగా, భద్రపరుచుకున్న మాటలన్నీ మన జీవితంలో అవలంబించుకోవాల్సిందిగా దేవుని పేరట నేను మీతో మనవి చేస్తా ఉన్నాం. ప్రియ దైవ జనాంగమా, ప్రభువు ప్రతి ఒక్క మనుష్యునితో కొన్ని విషయాలలో హెచ్చరిస్తూ ఉంటాడంట. ఇదిగో, ఈ యొక్క పనిలో నువ్వు జాగ్రత్తగా ఉండు. నీవు చేసే ప్రతి విధమైన ఈ యొక్క పనిలో దేవునికి విరోధమైన కార్యాలు ఉంటా ఉన్నాయి. కాబట్టి ఈ విషయములలో సరిచూసుకో అనేసి మనతో ప్రభువు మాట్లాడతాడంట. ప్రభువు మనతో ఆ విషయాలలో మాట్లాడి హెచ్చరించినప్పుడు ఆ యొక్క హెచ్చరికలకు అది ఎలాగైనా మాట్లాడనివ్వండి, దైవజనుల చేత అయినా మాట్లాడనివ్వండి, దర్శనాల ద్వారానైనా మాట్లాడనివ్వండి, ఆ యొక్క హెచ్చరికలకి, ఆ యొక్క మాటలకి లోబడక విరోధముగా వెళ్తే దేవుని యొక్క కోపము రగులుకుంటుంది. ప్రియ దైవ జనాంగమా, ఎప్పుడైతే దేవుని మాటల చేత మనము అవును కదా, ఈ మాటలు నా జీవితంలో నేను కొనసాగించుకోవాలి, ఈ విషయంలో నేను కరెక్ట్గా లేనేమో, అందుకే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అనేసి అప్పుడే ఆ క్షణానే మనం మార్చుకుంటే అదే మిక్కిలి సమయం అయిపోయి మన బ్రతుకు, మన భవిష్యత్తు చాలా బాగుంటుంది. లేకుండా అలా మాట్లాడితే ఏముందిలే, నా ఇష్టానుసారముగా నేను జీవిస్తాను అనేసి నీ జీవితంలో ఆ హెచ్చరికలకి మార్పు లేకుండా అలాగే కొనసాగిస్తే ఒకానొక రోజున ప్రభువు విసిగిపోయి తన యొక్క కోపము మన మీదకి వస్తుంది అనేసి దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఎందుకంటే ప్రభు ఎప్పుడైతే చెప్తా ఉన్నాడో అదే మిక్కిలి సమయం, అదే మనం బ్రతుకు మార్చుకోవటానికి రక్షణ దినము. ఈ రీతిగానే అపోస్తులుడైన పౌలు గారు కొరింథీ సంఘముతో మాట్లాడుతూ అంటాడు కదా, చూడండి, అపోస్తులుడైన పౌలు కొరింథీయ సంఘమునకు రాసిన 2వ లేఖ 6వ అధ్యాయము 2వ వాక్యము 3వ లైన్ నుంచి చదువుకుందాం. చదివి సహాయం చేయండి ఎవరైనా. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వాక్యము 3వ లైన్. ఇదిగో, ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. చాలండి, చదవబడిన వాక్యము ద్వారా ప్రభువు మనతో మాట్లాడులాగున ప్రార్థన చేసుకుందాం. మమ్ములు మిక్కిలి కాచి కాపాడిన మా ప్రియ పరలోకపు తండ్రి, గనుడాని యొక్క ఘనమైన నామమునకి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చదివించబడిన వాక్యము ద్వారా మీరు మాతో ఏమైతే మాట్లాడదలుచుకున్నారో ధారాళముగా సూటిగా మాట్లాడండి. విని ఈ మాటలు మా హృదయాలలో మేము భద్రపరుచుకొని మా జీవితాలలో మేము కొనసాగించుకునే కృపని సహాయము చేయండి. మనిషిగా నేను నిలబడి ఉన్నాను, నా శక్తి చేత, నా బలము చేత, నా జ్ఞానము చేత నేను మాట్లాడలేను గనక నా ఆత్మను దూరపరిచి పరిశుద్ధాత్మతో, పరలోకమైన మర్మాలతో మీరే మాట్లాడి మహిమ పొందుకోండి. మీరే సహాయము చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి అతి వినయంతో వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, ఈ వాక్యం వింటున్న మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఏంటయ్యా అంటే, ప్రభు మాట్లాడినప్పుడే అది అనుకూల